వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ టీవీ న్యూస్. మార్పు కావాలని రేవంత్ రెడ్డికి మద్దతిచ్చి గెలిపిస్తే ఈరోజు మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. ప్రభుత్వం వచ్చి 14 నెలల అయిపోయింది. మాకు ఒక్క రూపాయి కూడా బిల్లు రాలేదు. ఈ నెల 31 వరకు మా పెండింగ్ బిల్లులు చెల్లించండి, లేదంటే మా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని డిమాండ్ చేసిన కాంట్రాక్టర్లు, కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి మా సొంతగా ఖర్చులు పెట్టుకొని ఓట్లు వేయిస్తే మమ్మల్ని ముంచుతున్నారు అంటూ లబోదిబోమంటున్న తెలంగాణ కాంట్రాక్టర్లు. కాంగ్రెస్ అంటే సముద్రం లాంటిది, అందరినీ చల్లగా చూస్తది, మాకు బిల్లులొస్తాయి అనుకున్నాం, కానీ ఒక్క రూపాయి ఇవ్వలేదు. ప్రభుత్వం వచ్చి 15 నెలలవుతున్నా 7,800 రూపాయలు చిన్న బిల్లు కూడా ఇవ్వలేకపోయారు. మేము మార్పు కోసం ఉన్నాం. మా సమాజ మార్పులో ఇలా టీఆర్ఎస్ రావద్దని కోరుకొని మీకు అందరి కాంగ్రెస్ నుంచి మద్దతు చేసి గెలిపించుకున్నాం. మా వేదనకు గుర్తించండి. కనీసం ఈ యొక్క మీడియా ద్వారానే మీరు నన్ను గుర్తించండి. మీరు చేసే సంక్షేమ పథకాలు వద్దంటలేం, మీరు చెయ్యండి సంక్షేమ పథకాలు, మేము ఎప్పుడు కాదు, కానీ మాకు కూడా ఇతోధికంగా మా పెండింగ్ బిల్లు ఇచ్చే ప్రయత్నం చేయండి. మీకు ఎప్పటికి మేము రుణపడి ఉంటాం. మమ్మల్ని ఎందుకు మీరు 14 నెలల నుంచి మేము ఎదురు చూస్తున్నాం. సింగిల్ పేమెంట్ లేదు. ఎవరికన్నా వచ్చింది? ఏ డిపార్ట్మెంట్ వచ్చిందా? Nobody received any payment from department. దయచేసి హంబుల్ రిక్వెస్ట్, సీఎం గారు, గౌరవ సీఎం గారు, మాకు పేమెంట్ ఇచ్చి మమ్మల్ని ఆదుకోండి. మా యొక్క వేదనను, మా యొక్క ఆవేదాన్ని అర్థం చేసుకొని మాకు పేమెంట్ జరిపించండి. ఈ నెల 31 లోగా ఇవ్వకపోతే మా అధ్యక్షుల వారు మేము అందరూ కలిసి కార్యాచరణ ప్రకటన చూస్తాం. దాని ప్రకారంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తాం. నా ఒక ముఖ్య గమనిక రేవంత్ రెడ్డి గారు సీఎం గారికి, అయ్యా 10 లక్షల వరకు, సిరప్ 10 లక్షల వరకు ఈక్యూబేర్ సిస్టమ్ తీసేయండి. అట్లీస్ట్ 10 lakhs వరకు ఈక్యూబేర్ సిస్టమ్ అవుతే కనీసం మాలాంటి చిన్న చిన్న కాంట్రాక్టులు మనుగడ సాధిస్తాం. దయచేసి చేతులెత్తి అందరి తరఫున నేను మొక్కుంటాను సీఎం గారికి. ఎందుకంటే మాకు అత్తే అపాయింట్మెంట్ కూడా దొరికే పరిస్థితి లేదు సెక్రటరియట్లో. అందరం పోయినసారి ఎలక్షన్లలో మేమందరం ఇండివిజువల్ గా లోపల అందరం కలిసి ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ గద్దె దించి మరి కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకుంటే మనందరికీ ఏదో రకమైనటువంటి లాభం జరుగుతుంది, మనందరికీ సకాలంలో బిల్లులు వస్తాయి. మరి కాంగ్రెస్ పార్టీ అనేది పెద్ద సముద్రం లాంటిది, అందరినీ చల్లగా చూస్తాననేటువంటి అభిప్రాయంతో మేము సొంతంగా ఖర్చులు పెట్టుకొని మా లేబర్లకు, మా కింది సిబ్బందికి మేము వాళ్ళందరికీ హితబోధ చేసి ఈ యొక్క గవర్నమెంట్ మార్చడానికి ఎంతో ప్రయత్నం చేసి ఈ యొక్క గవర్నమెంట్ తెచ్చుకుంటే కూడా మాకు వీళ్ళు చేసింది ఏం లేదు. మేము వాళ్ళకి ఏం చేసినామో వాళ్ళకి తెలిసింది కూడా లేదు. మరి ఊర్లలో చిన్న చిన్న కాంట్రాక్టర్లు 5 లక్షలు 10 లక్షలు, నిన్న మొన్న ఒక పేపర్లో చూసినాం, 2023లో పనిచేసిండు, 7,800 రూపాయల బిల్లు రావాలి. 7,800 బిల్లుకు 2 సంవత్సరాలు జరిగింది.